ఎక్కడికి వెళ్తున్నారు మీరందరూ? ఈ బీచ్ నేమ్ వచ్చేసి మీనా బార్. చూస్తున్నట్లయితే చాలా కలర్ఫుల్ గా, చాలా లైటింగ్స్, చాలా చాలా షిప్స్ అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ నైట్ వ్యూ చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. సార్ గారు చూడండి, అసలు భలే జుర్రారండి, అదిగోండి జుర్రేసారండి, మామూలు దూరలేదండి అసలు. అంటే చాలా చాలా షిప్స్ ఉన్నాయి అక్కడ. అది క్యాషినో. ఇంకా నాకు నేమ్స్ అయితే సరిగ్గా కనిపించట్లేదు, బట్ చాలా షిప్స్ ఉన్నాయి. చాలా బాగుంది. సాంగ్ బాంబ్ దిస్ ఫస్ట్ స్టార్టెడ్ ఇన్ 1594. అసలు ఈ బిల్డింగ్ మొత్తం 94 లో స్టార్ట్ చేస్తారు. ఇంకా దీని డీటెయిల్స్ మిగతా బీచ్ తో పోల్చుకునేది ఇదొక యూనిక్ బీచ్ అని వచ్చి చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంది. మనం రాంగ్ ప్లేస్ లో వచ్చాం చెల్లె. రైట్ ప్లేస్ లో వచ్చినట్టు బాగుండు. 6 తర్వాత వస్తే మాత్రం గేట్ లో అఫీషియల్ గా గేట్ క్లోజ్ చేస్తారు. ఇప్పుడు మనం చెక్స్ చూసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇక్కడ ఫేమస్ మంగేష్ టెంపుల్ అంట, దాన్ని కూడా కవర్ చేసేద్దాము. హలో అండి, ఇవాళ అయితే మేము బైక్ రెంట్కి చేసుకున్నాం. సో ఈ గోవా మొత్తం చిన్న చిన్న షాపింగ్, పెద్ద పెద్ద షాపింగ్ మొత్తాన్ని తిప్పేసేస్తాము. ఫ్రెండ్స్, ఇవాళ సెకండ్ డే మేము ఇక్కడికి వస్తే డాల్ఫిన్ చూస్తాం ఇప్పుడు కొంచెంసేపట్లో. చెప్పండి, అందరూ బాగున్నారా? చెప్పండి అందరూ. ఎక్కడికి వెళ్తున్నారు మీరందరూ? డాల్ఫిన్స్ చూసేద్దామా? వదిలేపోయాడండి పాపం. డాల్ఫిన్స్ కొరికాయండి దగ్గరనే. సో అందువల్ల కొంచెం డల్ అయ్యాడండి. ఇంతకు ముందు మనం చూసాం కదండి, డాల్ఫిన్స్ కోసం మనం బీచ్ కి వెళ్ళాం కదా. అవి ఇక్కడ నుంచి మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని అగోడా కోట అంటారు. దీని పైనుంచి మనకి కనిపిస్తూ ఉంటాం. లైట్ హౌస్ అదేనండి, కనిపిస్తుందా? ఫ్రెండ్స్, ఇది చూసారా? వేటా మూవీలో జైలు అంట. లోపల ఎలా ఉందో చూసేద్దాం. వచ్చేయండి. హలో. నెక్స్ట్ బీచ్ గోవాలో ఐస్ కోలా అండి. బయట వేడివేడిగా ఉంది, నిజానికి చల్లగా తిందాం. ఫ్లేవర్స్ ఉన్నాయి, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి. మనకు కావాల్సిన కలర్స్ చెప్పేద్దా? 4: మ్యాంగో, గ్రేప్స్, ఆరెంజ్, రోజ్. మీకు ఏం కావాలండి? నాకు చల్లగా రోజ్ కావాలని ఆపరేషన్. ఓకే అన్న, రోజ్ ఇచ్చేయండి సార్కి. అది అక్క తాగేస్తున్నారు, అయిపోయి వచ్చిందండి. తాగేస్తున్నారండి. అదిగో సార్ గారు చూడండి, అసలు భలే జుర్రారండి, అదిగోండి జుర్రేసారండి, మామూలు దూరలేదండి అసలు. పిల్లలు తినేస్తున్నారండి. అదిగోండి ఉదయ్ కిరణ్ గారు. అదే పింక్ కలర్ అండి, జుర్రాలని చూస్తున్నారే, దొరలేకపోతుంది. మనం చెప్పాం ఫ్రెండ్స్, ఆరెంజ్, పైనాపిల్. ఇప్పుడు అది ఎలా వేస్తారు? 1 by 1 కలర్ వేస్తూ అలాగా ఇస్తూ ఉంటారు మనకి. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అండి, మనమైతే కలంగుడి బీచ్ అయితే వచ్చేసాం. మనం వెళ్లే వేలో మొత్తం కూడా షాప్ ఉన్నాయి. తల్లి ట్రాక్టర్ చెక్కతో చేసేది. మా బుడ్డోడి కోసం తీసుకుంటున్నా, కానీ బాగా నచ్చింది నాకు. అండ్ ఇది కూడా తీసుకుంటున్నాం చిన్నోడు కోసం. మనమైతే ఇప్పుడు నిన్న ఒక బీచ్కి వెళ్ళాం కదా, ఇవాళ కొలంగూడ అనే బీచ్ కి వచ్చేసాం. చాలా బీచ్లు ఉన్నాయి. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. చాలా మంది, అంటే చాలా మంది. అసలు గ్యాప్ ప్లేస్ చూసుకోండి. ఇంకా చాలా వాటర్ గేమ్స్ కానీ చాలా ఉన్నాయి. గేమ్స్ ఎంజాయ్ చేయాలంటే గోవానే అండి. చూసారా అండి, అక్కడ చిల్ అవుతున్నారు ఎవరి కాళ్ళు. ఐ లవ్ గోవా.
ఈ బీచ్ మనం చూసేస్తాం కదండి. ఫైనల్ గా మనకు టైం అయిపోతుంది, టైం లేదు. హలో ఫ్రెండ్స్, యాక్చువల్ గా గోవాలో డ్రై ఫ్రూట్స్ కాస్ట్ అయితే చాలా తక్కువ అండి, చాలా చీప్. నిజంగా చెప్పాలంటే మన సైడ్ తో పోల్చుకుంటే డబుల్ కాస్ట్ తక్కువ ఉంది. చూసారు కదా, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాక్సెస్, డ్రై ఫ్రూట్ బాక్సెస్ చాలా చాలా ఉన్నాయి. అన్నయ్య తీసుకున్నారు, చూద్దాం. మేము బాగున్నాయండి. 200 బట్టి 6 బాక్సులు వచ్చాయి. ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క వెరైటీ ఉందన్నమాట. నాకైతే చాలా చీప్ అని అనిపించింది. ఫ్రెష్ కూడా ఉన్నాయి. 2 months దాకా కూడా బాగుంటాయి, ఖరాబ్ కావంటారు. టేస్ట్ చేసి తెచ్చాము, మంచిగా అనిపించాయి. కాజు తీసుకుందాం అని వచ్చాము. కేజీ 600 రూపీస్ అంట. చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. వైట్ ఉంది, స్టోన్ క్లీన్ కూడా ఉన్నాయి. తీసుకుంటాం ఇప్పుడు ఇక్కడ. థ్యాంక్ యూ. ఇదిగో జిన్ని అదుకోరండి బైక్ 700 ఇదిగో గుట్టికి మనీ బ్యాగ్ 350. వావ్, భలే ఉంది బ్రో. 350 మా కుట్టిది. ఇది ఇదేంటి బ్రాస్ ఐటమే, బ్రాస్ ఐటమే. 1400 800. ఓ వావ్, స్వానే హంస ఓకే. బ్రాస్ ఐటమే. గాడ్ ఇస్ దిస్ వన్ ఆల్సో 1000 years అని అట్లా ఉంటది. 1000 years. ఇందాక బీచ్ చూసాం కదండి, ఇప్పుడు మళ్ళీ అంజనా బీచ్ అయితే వచ్చేసాం. చూడండి ఒకసారి, చూడండి అంజనా బీచ్ అయితే చాలా బాగుంది. రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి స్టార్టింగ్ లో మాత్రానికి. ఇది ఒక ఫేమస్ బీచ్ అంట ఇక్కడ. చూడటానికి మాత్రం అద్భుతంగా ఉంది. చూడటానికి మాత్రం చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఖచ్చితంగా గోవా వచ్చిన వాళ్ళు ఇక్కడ కంపల్సరీగా వచ్చి ఈ బీచ్ ని చూసి ఎంజాయ్ చేయండి. అన్నయ్య, బీచ్ ఎట్లా ఉంది? బీచ్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. నేను చూసిన బీచ్ లో ఇదొక వెరైటీ బీచ్. ఇక్కడ అన్ని రాళ్ళు ఉన్నాయి. అంజనా బీచ్ అని అంటారు. దీన్ని రాక్ బీచ్ కూడా అని అంటారు. కాబట్టి ఇది కొంచెం అన్సేఫే పిల్లలకైతే. పెద్దవాళ్ళు అయితే దిగొచ్చు, సేఫ్టీ ప్రకారం ఈత కొట్టొచ్చు, బయటికి రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే పెద్దవాళ్ళు అయితే ఇబ్బంది ఉండదులే, కానీ పిల్లలకైతే ఇబ్బంది ఉంటుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం పిల్లల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. నా సజెషన్ ఇది. మిగతా బీచ్లతో పోల్చుకునేది ఇదొక యూనిక్ బీచ్ అని వచ్చి చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంది. మనం రాంగ్ ప్లేస్ లో వచ్చాం చెల్లె. రైట్ ప్లేస్ లో వచ్చినట్టు బాగుండు. 6 తర్వాత వస్తే మాత్రం గేట్లు అఫీషియల్ గా గేట్లు క్లోజ్ చేస్తారు. అన్అఫీషియల్ గా మాత్రం ట్రై చేయకండి. ఇక్కడ 2 ర్యాంపులు ఉన్నాయి. ఇట్స్ నాట్ గుడ్. గోవాలో మంది డే 3. అంటే ఇప్పుడైతే మనం చర్చికి, ఓల్డ్ చర్చికి వెళ్తున్నాం. గోవాలోనే ఫేమస్ ఈ చర్చ్. చూసారా అండి? ఇది చూసినట్టయితే చాలా ఓల్డ్ గా ఉంది కదా. ఇప్పుడు మనం దీని ఎంట్రన్స్ లో ఉన్నాం. Basilica of Bom Jesus was started in 1594. అసలు ఈ బిల్డింగ్ 1594 లో స్టార్ట్ చేస్తారు. ఇంకా దీని డీటెయిల్స్ అనేవి ఉన్నాయి, మీకు వీడియోలో క్లారిటీగా వస్తుంది. చూడటానికి అయితే చాలా బాగుందండి. ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. చర్చ్ లో పీస్ఫుల్ గా ఉంది. గోవాలో ఇది కూడా ఫేమస్ ఓల్డ్ చర్చ్ అండి. మనం ఇందాక చర్చ్కి వెళ్ళాం కదా, ఇది సెకండ్ వన్. ఇది కూడా లోపల ఎలా ఉండదో మొత్తం చూసేద్దాం. మనం చర్చ్ చూసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇక్కడ ఫేమస్ మంగేష్ టెంపుల్ అంట, దాన్ని కూడా ప్రదర్శించాం. అన్ని చోట్ల అవైలబుల్గా ఉందండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్
ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఇవి ఉన్నాయండి. ఇది మనం దీపారాధన చేసుకుంటాం కదా డైలీ. కానీ మాత్రాన్ని చాలా షైనింగ్ గా ఉన్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి. మన సైడ్ అయితే ఏమి లేవు, బాగున్నాయి కదా. రామ్ జన్మభూమి మందిర్ అయోధ్య టెంపుల్ ని ఇలా తెచ్చారనమాట. కానీ డిఫరెంట్ గా భలే అనిపిస్తుంది. మంకేష్ అంటే ఏ దేవుడా అనుకుంటా, కానీ మన శివుడు. చూస్తున్నట్లయితే కనిపిస్తుంది కదా, ఇదే మంకేశ్వర టెంపుల్. గోవాలో ఇది కూడా ఒక ఫేమస్ టెంపుల్. సో ఇది కూడా ఇప్పుడు చూసేద్దాము. చూసారు కదా దేవుడిని. ఇక్కడ శివుడిని కలువపులతో అయితే పూజిస్తున్నారు. చాలా బాగా అనిపించింది. సరే ఇప్పుడు ఇంకో ప్లేస్ చూద్దాం. చేయండి. ఇది కలర్స్ ప్లేస్ అంటే చాలా బాగుంది. ఫొటోస్ తీయడానికి మాత్రం చాలా చాలా బాగుంది. చాలా మంది ఫోటోస్ తీయడానికే వస్తున్నారు ఎస్పెషల్ గా. ఈ ప్లేస్ ఒక మంచి ఫోటోగ్రాఫికల్ ప్లేస్ అండి. ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా కలర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి సో చూడటానికి ఫొటోస్ అనేవి మంచిగా కనిపిస్తున్నాయి. సో చాలా మంది ఓన్లీ ఫొటోస్ దిగడం మాత్రానికి వస్తున్నారు. అండి మనమైతే ఇంకో బీచ్ వచ్చేసాం. గోవాలో ఫుల్ క్రౌడ్ ఉన్నారండి. ఇక్కడ కూడా ఎక్కడ ఎన్ని బీచ్లు ఉన్నాయో గోవాలో. సార్ ఆ శాండ్ మొత్తం ఇట్లయితే పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయి. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, ఫన్నీ గేమ్స్ ఉన్నాయి. జనాలు మాత్రానికి మామూలుగా రావట్లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే వాలీబాల్ ఆడుకుంటున్నారు జెంట్స్ మొత్తం. ఈ బీచ్ నేమ్ వచ్చేసి మీనాబార్. అన్ని సేమ్ ఒకేలా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయి. నిన్న మనం చూసింది అంజనా బీచ్, అది రాళ్లతో ఉన్నాయి. ఇట్లా చిన్న చిన్న ఫేమస్ బీచెస్ ఉన్నాయి. నిన్న మనం వెళ్ళిన బీచ్ అయితే కిందకి ఎలా అయితే లేదు, బట్ ఈ బీచ్ లో మాత్రానికి ఆడుకోవడానికి కానీ ఏవైనా చాలా ఉన్నాయి. అయితే ఆ షిప్ చూసారండి, ఉసుకని ఇలాగ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అది ఎక్కడికి వెళ్తుందో మాకైతే తెలియదు, బట్ చెప్తున్నా. హలో ఫ్రెండ్స్, అయితే మనం గోవాలో పూల్ పార్టీకి అయితే వచ్చేసాం. సో అవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి, అవన్నీ మీరు చూడటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షిప్ లో వెళ్తున్నావా ఫస్ట్ టైం మనం? చూసారుగా ఫ్రెండ్స్, మనమైతే ఈ షిప్ అయితే ఎక్కేసాం. అంటే చాలా చాలా షిప్స్ ఉన్నాయి అక్కడ. అది క్యాషినో. ఇంకా నాకు నేమ్స్ అయితే సరిగ్గా కనిపించట్లేదు, బట్ చాలా షిప్స్ ఉన్నాయి. చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగా వస్తున్నాయి. షిప్స్ లోకి రాగానే ముందు స్టార్టింగ్ డ్రింక్స్ ఇస్తున్నారు. తినడానికైతే మోమోస్ ఇచ్చేసారు. ఇక్కడ వ్యూ చూస్తున్నట్లయితే చాలా కలర్ఫుల్ గా, చాలా లైటింగ్స్, చాలా చాలా షిప్స్ అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ నైట్ వ్యూ చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా ఇది లైఫ్ అంటే అన్నట్లుగా ఉంది. చూస్తున్నారు కదా, అందరినీ లేడీస్ జెంట్స్ అందరూ చక్కగా మంచిగా కూర్చొని నైట్ వ్యూ అనేది ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే చాలా పీస్ ఆఫ్ మైండ్, చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇదే మన వ్లాగ్ లో ఒకళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అయితే వచ్చేసారు. చూసారు కదా, వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చిన్న బాబుతో. హాయ్, కర్నూలు నుంచి వచ్చారంటే ఇక్కడ ఎంజాయ్ చేయడానికి గోవా. సో మనతో పాటు వీళ్ళు కూడా ఎంజాయ్ చేసేస్తున్నారు. సబ్స్క్రైబ్ మారేవా కిచెన్. థ్యాంక్. చూస్తున్నట్లయితే ఫుడ్ ఇదంతా ఇక్కడ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. వడియాలు మన వైపు ఉన్నవే,
వంకాయ కర్రీ, చీజ్, ఆనియన్స్, సూప్, ఇంకా పొటాటో కర్రీ, ఎగ్, దాల్, రైస్, బటర్ నాన్స్. ఇక్కడ వెజ్ అండి, మనకు అంతగా దిగదు, సో మనం నాన్ వెజ్ కింద ఉంది, అక్కడికి వెళ్దాం. అయితే వెజ్ తీసుకున్నాను, అలాగే నా కోసం అయితే నాన్ వెజ్. ఫైనల్ గా మన క్రూయిజ్ పార్టీ అంటే అయిపోయింది. షిప్ లో చాలా అంటే చాలా బాగా అయింది. డ్రింక్స్ ఇచ్చారు, వెజ్ నాన్ వెజ్ భోజనాలు అయితే పెట్టించారు. అలాంటి చాలా బాగుంది. డ్యాన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యాన్స్ చేశారు. చిన్న పిల్లలు కూడా చాలా అంటే చాలా గేమ్స్, ఫన్నీ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఫుల్ ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్. అంటే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.